నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అలీబాబా 40 దొంగలు నీకు తెలీదా కదా? తెలుసు తెలుసు. బట్ ప్రేక్షకులకు అందించాలి కదా మనం. చాలా బాగుంటుందండి. పాత కథ సినిమాలు కూడా బోల్డ్ వచ్చినాయి దాంట్లో. టీవీలో సిరీస్ల రూపంలో కూడా వచ్చేయండి, మేము అవి చూసేవాళ్ళం. బాగా సినిమా లాగా తీస్తే 3 గంటలు తాపిగా పాటలు డాన్సులు అవి ఇవి జిమ్మిక్కులు అవన్నీ తీయచ్చు. కథ చెప్తే బ్రీఫ్ గా టకటక 20 నిమిషాల్లో అయిపోతుంది. మనం సిరీస్ లాగా చెప్పుకుందామా మరి? అంత వస్తుందా? అంత చెప్పద్దు, 2 భాగాలుగా చెప్దాం. ఏంటి అంత పెద్ద సినిమాని మీరు 2 భాగాలు చేసేస్తారా? అంత పెద్ద సినిమాలో వాళ్ళు డాన్సులు పాటలు పాడారు, ఇప్పుడు మనం ఏం పాడతాం చెప్పు. విజువలైజేషన్ లో కొంచెం టైం పడుతుంది కదా జయ. మనం ఆ కథని ఇప్పుడు ఆ కథని రామారావు గారు ఎంతలోకి వినుంటారు అంతేలేండి. చెప్దాం. అలీబాబా 40 దొంగలు కథ బాగుంటుంది. ఇది పాత 50లో చందమామలో కూడా పడింది, 50s లో, మళ్ళీ 70s లో కూడా పడింది, మళ్ళీ 90s లో కూడా పడింది. ఇంచుమించుగా ప్రతి దశకంలోనూ ఒక్కొక్కసారి వచ్చి ఉంటుంది, కొద్దిగా కొన్ని వాక్యాల మార్పుతోటి. కాకపోతే అలీబాబా కాసిం బాబా పేర్లు మాత్రం మారలా, ఆ పేర్లు అంతే ఫిక్స్డ్. అది బాగుంటుంది కథ. ఓకే. పూర్వం బాగ్దాదు నగరపు కథ అనమాట ఇది. బాగ్దాద్ నగరంలో 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు, కాసిం ఆలీ. కాసిం బాబా అలీబాబా అని పిలిచేవాడు. పెద్దవాడు కాసిం, రెండోవాడు అలీబాబా. అయితే వీళ్ళిద్దరు ఏంటంటే అన్నదమ్ములుగా ఆస్తులు పంచుకున్నారు. పెద్ద ఆస్తి ఏం లేదు, కాసిం భార్య వైపు నుంచి కూడా కొంత ఆస్తి కలిసి వచ్చింది. దాంతో కాసింకి కొంచెం డబ్బులు ఉన్నాయి. అలీబాబా భార్య ఒక పేద పిల్ల, ఆమె దగ్గర నుంచి ఏమీ డబ్బులు రాలేదు. అలీ అంత తెలివైన వాడు కాదు, వ్యాపారాల్లో వాటిల్లో నష్టపోయాడు అతను. దాంతో ఆ పెద్దన్నయ్య కొంచెం బాగుండి, తమ్ముడు సుమారుగా ఉండేవాడు, కానీ దగ్గర ఇళ్లలోనే ఉండేవాళ్ళు, పక్క ఇళ్ళే అనమాట. అయితే ఇతను ఏం చేసేవాడు, ఈ ఊళ్ళో సరుకులు కొని గాడిద మీద వేసుకుని పక్క ఊరు తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉండేవాడు. ఎవరు? అలీబాబా. అలీబాబా. ఎందుకంటే మరి పెద్ద ఇక్కడ ఏమి లేదు కదా, సరుకులు కొని సుమారుగా సంపాదన. అంటే ఇది మారకం బేరమే కదా, ఇక్కడ మారుబేరం, ఇక్కడ కొంటాం అక్కడ అమ్మటం, ఏదో కొంత వచ్చేది, ప్రయాణ ఖర్చులు వచ్చేవి. వాళ్ళ వరకు వాళ్ళకి బాగానే ఉండేది. ఒక కొడుకు కూతురు పిల్లలు ఉన్నారు. పిల్లల కథలు పెద్దగా చెప్పబడవు, కానీ అలీకి బాబాకి మాత్రం శుభ్రంగా 1-2 కొడుకులు ఉన్నారు. అన్నయ్యకి పిల్లలు ఉన్నట్టుగా చూపిస్తారు, పిల్లలు లేరు ఒక కథలో. అన్నయ్య కాసింకి పిల్లలు లేరు, అలీబాబాకి పిల్లలు ఉన్నారు. ఇలా 2 వెర్షన్స్ ఉన్నాయి. కాసింకి అయితే పిల్లలు లేరు నేను చెప్పే కథలో, అలీబాబాకు ఉన్నారు. సరే, ఇలా రోజు వెళ్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు ఏమైందంటే, ఇతను అడవి దారిలో నడిచొస్తుండగా సడన్ గా విపరీతంగా గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది. ఆ కాలంలో గజ దొంగలు తిరిగేవాళ్ళట. ఈ గజ దొంగల లక్షణం ఏంటంటే, ఎవడైనా ఒకడు కనపడితే వాడిని కొట్టి వాడి దగ్గర వస్తువులు లాక్కొని వాడిని సంహరించేసేవాళ్ళు. వాడు బతికుంటే పగ తీర్చుకుంటాడని అనుమానపడేవాళ్ళు. వాడిని సశేషంగా అక్కడ మూసేయటమేనమాట. పైగా వాళ్ళు ఏంటంటే క్రూరులుగా దుర్మార్గులుగాను ఉండేవాళ్ళు. పెద్ద పర్సనాలిటీలు, పెద్ద గుర్రాలు. ఈ గజ దొంగలు చాలా గుర్రాలు వస్తున్న శబ్దం వినపడింది. భయపడిపోయాడు అలీబాబా. అమ్మో వచ్చేస్తున్నారు, ఉన్నది వాడి బతుకెంత చిన్న బతుకు, ఆ 4 రూపాయలైనా వాళ్ళు లాక్కున్నారు, చంపేస్తారని ఒక భయం ఉంది కదా. దాంతో ఇతను ఏం చేశాడు, గాడిదని ఒక దూరంగా ఒక పెద్ద మర్రి చెట్టు కిందకి వెనకాల కట్టేసేసి కామ్గా చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ గాడిదకు 2 క్యారెట్లు పెట్టాడు. నువ్వు నోరు మూసుకుని నుంచో, ఎవరో వస్తున్నారు అంటే. గాడిదలు జంతువులకి ఒక రకమైన జ్ఞానం ఉంటుంది, ప్రమాదాన్ని శంకిస్తాయి అవి. అవునండి, దానికి తెలిసిపోయింది ఇక్కడ ఏదో జరగబోతుంది, అందుకే యజమాని చెట్టెక్కేస్తున్నాడని. అది నిశ్శబ్దంగా పోయి ఆ మర్రి చెట్టు వెనకాలను కూర్చుంది, నిశ్శబ్దంగా పడుకుంది. ఇతను చెట్టెక్కేశాడు. చెట్టెక్కేశారు కల్లా ఒక 10 నిమిషాలకు అతనికి అర్థమైంది, అక్కడెక్కడో తిరగడం కాదు, తను కూర్చున్న చెట్టు దగ్గరికే ఈ గుర్రాలు వస్తున్నాయని అర్థమైంది. ఇంకా కొంచెం పైకి ఎగవాకేసి అక్కడ కూర్చుని చూడడం మొదలెట్టాడు. ఈ గుర్రాలు వచ్చినాయి, 40 గుర్రాలు. అవి 40 గుర్రాల మీద 40 మంది జమాజెట్టి లాంటి మనుషులు ఉన్నారు. బ్రహ్మాండంగా ఉన్నారు. పెద్ద భారీ కాయలు, కత్తులు, కటార్లు, పెద్ద మెలితిరిగిన మీసాలు, తలకి తలపాగాలు, గడ్డాలు, చూడ్డానికి భయం కొలిపేలాగా. అంత బలశాలులైన మనుషులు ఒకేసారి గుంపుగా కనపడితే బెదురుస్తుంది ఎవరికైనా. మహాబలశాలు, గొడ్డళ్ళు, పెద్ద పటకా కత్తులు ఉన్నాయి నడుములకి. గుర్రాలు కూడా మంచి బలిసి దిట్టంగా ఉన్నాయి. సరిగ్గా మర్రి చెట్టు కిందకు వచ్చాయి అన్ని. అందరూ గుర్రాలు పెంచి దిగారు. వాళ్ళలో ఒకడు పెద్దవాడు, పెద్ద మెలితిరిగిన మీసాలతో దృఢకాయుడు ఒక ఆయన ముందుకెళ్ళాడు. అంటే అతను వీళ్ళందరికీ లీడర్ అనమాట, దొంగల గుంపు నాయకుడు. మిగిలిన వాళ్ళంతా గుర్రాలు దిగి ఏదో హాహా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఎక్కడైతే మర్రి చెట్టు ఉందో దాని దగ్గర ఒక కొండ లాంటిది ఉంది, చిన్నది,
ఒక మాదిరిగా ఉంది. అదేం పెద్ద కొండ కాదు, ఒక మాదిరి కొండ. పర్వాలేదు, కొండ రాయిలాగా ఉంది, ఒక రాయి అంతే. అక్కడికి వెళ్ళి నుంచుని అతను పిలిచాడు అనమాట. తెరుచుకో నువ్వులు అని చప్పట్లు కొట్టాడు. కుల్జా సిమ్ సిమ్ అన్నాడు అనమాట. ఇది 50లో ఉన్న చందమామలో నువ్వులునే ఉంది, అందుకే అది చెప్తున్నాను. తెరుచుకో నువ్వులు అని చప్పట్లు కొట్టాడు. చూస్తూ ఉండగానే ఈ రాయి ఇట్లా పక్కకు జరిగిపోయింది. లోపలికి వెళ్ళడానికి ఒక ఆసరా కనిపిస్తోంది అనమాట. వీళ్ళంతా లోపలికి వెళ్ళారు. ఏవో సంచులు పట్టుకొచ్చారు, ఈ గుర్రాల మీద ఉన్నాయి సంచులన్నీ దింపుకున్నారు. అన్నీ పట్టుకుని వెళ్ళి లోపల పెట్టేసుకున్నారు. కాసేపు అయ్యాక బయటకు వచ్చారు. మూసుకో నువ్వులు అని చెప్పాడు. ఆ రాయి అలా మూసుకుపోయింది. వీళ్ళంతా చక్కగా గుర్రాలు ఎక్కి వెళ్ళిపోయారు. అలీబాబాకి ఏమర్థమైంది, వీళ్ళు ఎక్కడి నుంచో సొత్తు దోచుకొచ్చారు. అవే ఆ బరువైన మూటలు. అదేదో తిండో గోధుమలో పెసలో నువ్వులో కాదవి, ఖచ్చితంగా డబ్బు లేదా నగలు. ఈ తెరుచుకో నువ్వులు అనగానే కదిలిందే రాయి. ఆ లోపల ఏదో గుహ ఉంది. ఇతనికి అర్థమైంది. వీళ్ళు అందులో పెడుతున్నారు. వాడు అన్నదేమిటి, తెరుచుకో నువ్వులు మూసుకో నువ్వులు అన్నాడు, అంతే కదా. సరే ఏం చేశాడు, వీళ్ళంతా వెళ్ళిపోయేదాకా ఉన్నాడు. కొద్దిగా కనుచీకటి అవుతుండగా లోపల అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి తెరుచుకో నువ్వులు అని చప్పట్లు కొట్టాడు. కొట్టేసరికి తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళి చూస్తే సంచుల కొద్దీ బంగారం, అన్ని బంగారపు నాణేలు, వజ్రాలు, వైఢూర్యాలు, నగలు, కుప్పలు తెప్పలుగా ముత్యాలు, రత్నాలు. ఆశ్చర్యపోయాడు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో దోచుకొచ్చి ఇక్కడ దాచిపెట్టుకుంటున్నారని అనుకుని తన దగ్గరున్న సంచుల్లో ఒక 3-4 ఖాళీ సంచుల నిండా నింపేసుకున్నాడు. మూతులు కట్టేశాడు. ఏం చేశాడంటే అక్కడున్న సంచి మొత్తాన్ని లేపుకొచ్చేసాడు అనుకో. మొత్తం సంచి తీపిస్తే సంచి తీసిన ఖాళీ కనపడుతుంది. అలా కాకుండా ఒక్కో సంచిలోంచి ఒక్కో దోసెడు చొప్పున పోసుకొచ్చాడు. గుర్తు తెలియకుండా తెలివిగా చేశాడు. పట్టుకొచ్చేసాడు బయటికి. ఆ కంచరగాడిది ఉంది కదా, సరే దాని మీద వేసుకున్నాడు. అది ముయ్యలేదు నిజానికి, తను ఇంకా దాని మీద ఎక్కల. బయటకు వచ్చి ఏం చేశాడు, మూసుకో నువ్వులు అని చప్పట్లు కొట్టాడు. యథాతథంగా ద్వారం మూసుకుపోయింది. కామ్గా చీకట్లో పడి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి భార్యకి తలిపేయి, నీకు రహస్యం చెప్తానని గాడిదని లోపల తీసుకెళ్ళిపోయాడు. మామూలుగా గాడిదని వాకిట్లో కట్టేసి లోపలికి వెళ్ళేవాడు. గాడిదని ఇంటి పక్క నుంచి పెరట్లోకి నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఆ సంచులన్నీ లోపలికి చేర్చాడు. పిల్లలు పడుకున్నాక, పిల్లలు నిద్రపోయిన తర్వాత భార్యకి చూపించాడు. చూపిస్తే సరే భార్య ఆశ్చర్యపోయింది. చెప్పాడు, ఎవ్వరికి చెప్పద్దు, రెండో కంటి వాడికి తెలియనివ్వద్దు అంటే సరేనంది భార్య. ఏమనుకున్నారు, ఇది బయట పెట్టద్దు, ఇంటి వెనకాల ఒక గొయ్యి తీసి పాత పెట్టుకుందాం, కొన్నాళ్ళ తర్వాత తీసుకుందాం అని భావించారు. ప్లాన్డ్గానే ఉన్నారు. అయితే ఈ భార్యకి కొలిచి పెట్టుకోవాలని కోరిక. ఇన్ని డబ్బాల సొమ్ము మన దగ్గర ఉందని తెలుసుకోవాలి కదా, ఇన్ని మానికలు. మానడు డబ్బా ఉంటుంది కదా, మనం మరకము మానిక అంటారు. అందుకని ఏం చేసింది, మన ఇంట్లో మానిక లేదు, అక్కయ్య గారింటికి వెళ్ళి మానిక తెస్తానంది. ఈ అలీబాబా వద్దన్న అమ్మాయి వినలే. నేను అవన్నీ చెప్తానా ఏమిటి, మానిక తీసుకొస్తాను అంతే, కొలుచుకోవటానికి అని చెప్తాను, ఏం కొలుస్తావేంటే గోధుమలు అని చెప్తా, ఏముంది అని. అయితే సరే వెళ్ళింది. ఈ లోపల మళ్ళీ అలీబాబా ఏం చేశాడు, నిశ్శబ్దంగా చీకటి మాట శబ్దం కాకుండా వెనకాల పెరట్లో గొయ్యి తవ్వటం మొదలుపెట్టాడు. ఈవిడ చీకట్లోనే పోయి తోడుకోడలేంటి తలుపు తట్టింది. అక్క మీ మరిది ధాన్యం తెచ్చాడు, కొలుచుకోవడానికి మానిక లేదు, మానికిస్తావా అనేసరికి తోడుకోడలు భలే తెలివిగలైంది కాసిం బాబా భార్య. ఆవిడేమనుకుంది, అసలు వాడు ఏనాడు ఒక మానిక వడ్లు కానీ గోధుమలు కానీ తెచ్చాడు వాడి బతుక్కి, మానిక పట్టుకెళ్తుందంటే ఒక 6, 10, 16 ఉన్నాయి గ్యారంటీగా. ఏం వస్తువు తెచ్చాడో మరిది తెలుసుకుందాం అనుకుని ఏం చేసింది, అడుగునంత చింతపండు దానికి అంటించి ఇచ్చింది. దాని తెలివి చూడండి. ఏం వస్తువో, వాళ్ళు కొలిచింది ఏం వస్తువో తెలుసుకోవాలి. ఏదైనా మంచి గింజ అనుకో, అవసరమైతే తీసుకోవచ్చు, మొన్న నేను నీకు మానికిచ్చాను, నువ్వు కొలుచుకున్నావు, నాకు తెలుసు, నాకు ఇవ్వు అనొచ్చు. అలా ప్లాన్ చేసి ఇచ్చింది. వీళ్ళు ఏం చేశారు, ఈ మొత్తం అంతా డబ్బే కదా, అతను తెచ్చినవన్నీ రూపాయి బిళ్ళలే, బంగారు కాసులు. సరే ఈ కాసులన్నింటినీ కొలుచుకున్నారు. 15 కాసులు, 16 డబ్బాలు, 16 మానికలు కాసులు అన్నీ అందులో పోసేశారు. ఇంత చిన్న కాసు పెద్ద కాసు ఉంటాయి అందులో. మట్టిలో పోసేశారు, ఆ గోతులో దానికి ఏదో పరదాలు కప్పేసి మూసేశారు. అంత గొయ్యి తీశారు, లోపల పోసేసి పైన పరదా కప్పేసేసి, అంటే మట్టి పడుకోకుండా అడుగున పరదా వేసి డబ్బులు అందులో పోసారు, ఈ నాణేలన్నీ. దాని మీద ఒక పరదా కప్పి మట్టి కప్పేశారు.
తెల్లారేసరికల్లా ఈ మానిక పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చింది. తెల్లవారి వెలుగులు ఆవిడ మానికలో చూస్తే ఈవిడ గమనించుకోలేదు, కానీ ఆవిడ గమనించింది చిన్న బంగారు కాసు ఉంది అందులో. అంత చింతపండు కదా అంటించింది, దానికి ఇంత కాసు అంటదు, చిన్న కాసు అంటదు. చిన్నది కాబట్టి ఈవిడ దృష్టి పడల. దాంతో ఆవిడ ఆశ్చర్యపోయింది, ఊరు బీడదుంపలు దిగా ఎక్కడి నుంచో పాత్ర దొరికింది వీడికి, అది తెచ్చేసాడు, గ్రహించేసింది. గ్రహించేసింది. అక్కడి నుంచి భర్తను శతపోరటం మొదలుపెట్టింది. మీ తమ్ముడు మానికలతో కొలిచేన్ని బంగారపు కాసులు తెచ్చాడు, అందులో ఓ గింజ కూడా అంటుకోలే, అంటింది బంగారపు కాసు, అంటే అవే కొలిచారనమాట. ఎక్కడి నుంచి తెచ్చాడో కనుక్కో. ఇప్పుడు కాసిం జనరల్ గా ఏమన్నది, తెచ్చుకుంటే తెచ్చుకున్నాడు, పేద బతుకు, వాడికి 2-3 పిల్లలు, మనకి పిల్ల జల్లా లేరు, మనకెందుకు అనలేదు, మనకెందుకు అనలా, ఆశ అంతే, ఏం చేసుకుంటాం అనలా. అనకుండా ఏం చేశాడంటే తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు, తమ్ముడిని పీడిచ్చాడు బాగా, పదే అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచో తెచ్చావు, అమ్మా నాన్న నిన్ను నాకు చెప్పారు, నీకు ఏదైనా దొరికితే నాకు చెప్పవా అన్నాడు. తమ్ముడు చచ్చి చెడి సంపాదించుకుని దేవుడా అని తింటుంటే ఒక్క ముద్ద పెట్టలేదు, కానీ వాడు సంపాదించుకుంటుంటే వీడికి కావాలి, ఆశ వచ్చింది. ఇక బాగా పీడిచ్చేసరికల్లా ఏం చేశాడు ఈ అలీబాబా, ఫలానా చోట ఫలానా అడవిలో ఆ చోట మర్రి చెట్టు కింద ఒక రాయి ఉంది కదా, అక్కడ ఇట్లా చెప్పాలి, అక్కడ డబ్బు బంగారం దొరుకుతాయి, అవి తెచ్చుకోవచ్చు అని చెప్పేసరికల్లా ఇంక వీడు వెళ్ళిపోయాడు. మర్నాడు వెళ్ళిపోయాడు. ఆశ కొద్దీ బాగా మూటలు నింపేసుకున్నాడు, 4 మూటలు నింపేశాడు, అన్ని నింపేసేసుకుని వెళ్ళేటప్పుడు తెరుచుకో నువ్వులు అన్నాడు. తలుపు తెచ్చుకుంది, లోపలికి వెళ్ళాడు, అన్ని నింపుకున్నాడు ఈ కాసిం. నింపుకున్న తర్వాత ఏమైంది, ఎక్సైట్మెంట్, అంత డబ్బు ఒక చోట చూసేసరికల్లా ఆ నువ్వుల పేరు మర్చిపోయాడు. అయ్యో, లోపల ఉండిపోయాడు. మూటలు కట్టి పెట్టాడు, గుమ్మం దగ్గరే పెట్టాడు. మనం ఒక చోటకి వెళ్తున్నామంటే అవి ఎక్కడో పెట్టాం కదా, మనతో పాటే గుమ్మం దాకా తెచ్చాం, తలుపు తీయాలి, తలుపు తీయడానికి తెచ్చుకో పప్పు అన్నాడు. పప్పు కాదు, పెసరపప్పు కాదు, గోధుమలు కాదు, మెంతులు కాదు, ఆవాలు కాదు, నువ్వులు అనాలి. ఆ ఒక్క నువ్వులు కూడా గుర్తురాలి, ఆ పదం గుర్తురాలి అతనికి. ఇక తెరుచుకో గోధుమలు, తెరుచుకో పెసలు, తెరుచుకో ఇది, ఏమన్నా సరే ఆ తలుపు తెరుచుకోవాలి. పర్టికులర్ వర్డ్ అంటే కదా తెరిచేది. లోపల ఉండిపోయాడు. ఇంతలో దొంగలు వస్తున్న శబ్దాలు వినపడ్డాయి. బెదిరిపోయాడు, వచ్చేస్తున్నారు వీళ్ళని. ఆ సంచులు అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయి వెనకాల పెద్ద మూటల వెనకాల దాక్కున్నాడు వెనకాల మూటలు అక్కడే వదిలేసాడు. మరి భయానికి ఆలోచన ఉన్నవాడైతే అసలు నువ్వులు మర్చిపోయేవాడు కాదు, అది ఆలోచన ఉన్నవాడైతే తమ్ముడిని సాయం తీసుకుని తెచ్చుకునేవాడు. వాడికి ఆలోచన లేదు, తొందరపాటు, ఆశ, ఆ రెండే ఉన్నాయి. ఈ దొంగలు లోపలికి వచ్చేసారు. వాళ్ళు మామూలుగా యథావిధిగా తెరుచుకో నువ్వులు అన్నారు. తలుపు తీసేశారు కల్లా రాయి జరిగేసరికి లోపల ఎవరివో 4 సంచులు మూటలు వీళ్ళకి కనపడ్డాయి. అంటే ఎవడో వచ్చాడనమాట లోపలికి. అటు ఇటు చూశారు, వెతికారు. అది ఎంత గుహ వాళ్ళకి తెలుసు, పైగా వాళ్ళ సొంతది. వెతికి ఈ లోపల ఉన్న కాసిం చూసి 2 ముక్కలుగా నరికేశారు అతన్ని. మిగిలినవన్నీ ఈ మూటలన్నీ ఎక్కడక్కడ సర్దేశారు అని చెప్పి ఈ డెడ్ బాడీని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం మనం. చాలా బాగుంది రమ్మగారు, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. పిల్లలకి చెప్తానికి కూడా కొత్త సిరీస్ కదా, ప్రెజెంట్ అయితే ఎక్కడ నాకు తెలిసి రన్ అవ్వట్లా, ఈ మధ్య లేదు. రైట్ అమ్మగారు, నెక్స్ట్ భాగంలో మళ్ళీ విందాం. అలాగే, నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.